ఆయా సందర్భాలలో వృద్ధాప్య బలహీనత కావచ్చు, శరీర అనారోగ్యం కావచ్చు, ఇంకా ఇటువంటి కారణాల వల్ల సువార్త సేవ చేయాలని ఉన్నా చేయలేకపోతుంటారు. అపోస్తల కార్యములు 28:20లో అతడు సంఖ్యలలో ఉన్నానని ఒప్పుకున్నాడు. ఎక్కడికి వెళ్ళలేడు కదా. బైబిల్లో గమనిస్తే అదే అపోస్తల కార్యములు 28:31లో తన యొద్దకు వచ్చు వారికి అందరికీ వాక్యం చెప్తుంటున్నాడు. తాను వెళ్ళలేకపోతున్నాడు కదా. అయితే తన వద్దకు ఎవరొచ్చినా వారికి దేవుని వాక్యం చెప్తుంటున్నాడు. అదండి సువార్థికుని మనస్సు. ఒకవేళ వృద్ధాప్య బలహీనతలలో నువ్వు వెళ్ళలేకపోతున్నావా, నథింగ్ టు వరీ. నీ ఇంటిలో పనిచేసే వారికి, నీ ఇంటి వద్దకు వచ్చేటువంటి వారికి, కూరగాయలు అమ్మేవారికి, ఇంకా ఎవరైనటువంటి వారికి సువార్త చెప్పడం దేవుని చిత్తం. ఒక గొప్ప దైవ సేవ ఉండేవాడు. ఆయన ఇప్పుడు ప్రభువునందు నిద్రించాడు. కొన్ని కారణాల వల్ల అతడు అకస్మాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చాలా పెద్ద సేవకుడు అండి. అతన్ని చూసేదానికి ప్రవాహంలాగా ప్రజలు వస్తున్నారు. వచ్చిన వారందరికీ ఆ యొక్క పడక మీదనే అతడు వాక్యం చెప్పి 2 నిమిషములైన వాక్యం చెప్పి వారి రక్షణ కొరకు ప్రార్థన చేసి పంపించాడు. నీవు సువార్త సేవ చేయలేకపోతున్నాను అని బాధపడవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవకాశము వాడము. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.